ఇంకోటిసారి మనం బిగ్ బాస్ వెళ్ళింది ఒక సాటిస్ఫాక్షన్ అంటే మీకు ఏ సాటిస్ఫాక్షన్ ఉందంటారు? జాబ్ సాటిస్ఫాక్షనా, జేబ్ సాటిస్ఫాక్షనా, రెమ్యూనరేషనా, ఏది వర్కౌట్ అయింది మీకు గట్టిగా? రెమ్యునరేషన్ కూడా వర్కౌట్ అయింది. ఆఫ్ కోర్స్ మీదే హైయెస్ట్ రెమ్యునరేషనా? అది నాకు తెలియదు, వాళ్ళే చెప్తారు. కానీ నాకు మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఆ హౌస్లో 35 days ఉన్న తర్వాత కూడా ఐ వాక్డ్ అవుట్ విత్ మై హెడ్ హెల్డ్ హై. అంటే ఒక ఓన్లీ మాత్రం ఆర్టిస్ట్కి కాదు, ప్రతి పర్సన్కి ముఖ్యమైన విషయం అంటే రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. సో ఆ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఇంటాక్ట్ తర్వాత నా రియల్ పర్సనాలిటీ ఏంటో అది కూడా నేను చూపించాను. అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను లాస్ట్ 2-3 yearsలో కూడా చాలా సినిమాలు చేశాను. ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు, జనాలతో కనెక్ట్ అవ్వలేదు. సో జనాలతో కనెక్ట్ అవ్వడానికి నేను అక్కడ వెళ్ళాను. సో ఆ కనెక్ట్ కూడా మళ్ళీ అయింది. సో అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత నేను నా సోషల్ మీడియా చూశాను, వేరే వాళ్ళ సోషల్ మీడియాలు కూడా చూశాను, యూట్యూబ్ రివ్యూవర్స్కి కూడా చూశాను. సో చాలా ఆల్మోస్ట్ 95 to 98% పాజిటివ్ కమెంట్స్. ఓకే ఆదిత్యం మేబీ కొంతమంది డల్ ఇన్యాక్టివ్ అన్నారు, కానీ చాలామంది మంచి పర్సన్ అండ్ ఇది అది పర్సన్ అండ్ ప్యూర్ పర్సన్, జెన్యున్ పర్సన్ అట్లాంటివి అంటారు. సో అది ఒక పెద్ద విక్టరీ అండి, ఎందుకంటే ఒక రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీతో పాటు. ఓకే సో అది బిగ్ బాస్ హౌస్లో ఒక 35 days ఉన్న తర్వాత కూడా నాకు గొడవలు అవ్వలేదు. నేను వేరే వాళ్ళ గురించి బ్యాక్ బైటింగ్ అంత పెద్దగా చేయలేదు, కొన్ని చోట్ల చేశాను, పెద్దగా చేయలేదు. ఒక బ్యాడ్ వర్డ్ కానీ, ఒక బూత్ మాటలు కానీ, ఏదో అబ్యూజెస్ కానీ ఏమీ నేను చెప్పలేదు. సో అది నాకు సాటిస్ఫాక్షన్. ఓకే అది నాకు సాటిస్ఫాక్షన్. సార్ ఒక మార్క్ పడాలి, జనాలు మైండ్లో ఒక మార్క్ పడాలి. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఒక పర్సన్ 15 weeks ఆడాలి, 2 weeksలో కూడా ఆ మార్క్ రావచ్చు, 5 daysలో కూడా రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఆఫ్ కోర్స్ 15 weeks ఆడితే ఇంకొక మంచి బ్రాండ్ అవుతుంది, ఇంకొక మంచి ప్లాట్ఫామ్, ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ అండ్ అక్కడ రెమ్యునరేషన్ కూడా వీక్లీ ప్రకారంగా కాబట్టి ఇంకా డబ్బులు కూడా వస్తాయి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే నిజంగా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే మీ ఫ్యామిలీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏంటి బయటకు వచ్చిన తర్వాత? ఫస్ట్ నేను లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నా మమ్మీకి చాలా టెన్షన్ పట్టింది. అంటే వాళ్ళు అక్కడ ఎలా తిడతారు మీకు, చిన్న అక్కడ వాళ్ళు షౌటింగ్లు అన్నీ అరవడం, ఏడిపించడం అన్నీ నడుస్తుంది కదా అక్కడ. కాఫీ కోసం మీకు తిట్టినప్పుడు, ఇది చాయ్ కోసం మీకు తిట్టినప్పుడు అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నాకు చాలా టెన్షన్ ఉంది. సో కానీ నేను ఒకటే చెప్పాను, నేను అనవసరంగా చేయను, అనవసరంగా నేను చాలా పేషెంట్గా ఉంటాను అక్కడ. సో అక్కడ బిగ్ బాస్లో ఎలిమినేషన్ తర్వాత నేను ఫస్ట్ మమ్మీకి కాల్ చేసి, మమ్మీ మీరు సాటిస్ఫైడ్ కదా, మీకు ఎక్కడైనా నా కండక్ట్లో, నా దాంట్లో, నా బిహేవియర్లో ఎక్కడైనా తప్పు అనిపించిందా, నేను ఎలా బిహేవ్ చేశాను, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నట్టుంది. సో నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్కి కూడా దాటావు అనింది మమ్మీ. సో ఓకే సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి నాకు మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా అబ్బాయి ఇప్పుడు 12th ఉన్నాడు. ఓకే సో అబ్బాయికి కూడా చాలా నా గేమ్ కానీ నా బిహేవియర్ చాలా నచ్చింది. ఓకే అండ్ అబ్బాయి ఫ్రెండ్స్కి కూడా చాలా నచ్చింది. సో అది నాకు మెయిన్ సాటిస్ఫాక్షన్. అంటే మై సన్ ఈజ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ఓకే అవునా? సినిమాలు అంటే చింపేస్తారు నా పర్ఫార్మెన్సెస్కి కానీ, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్కి కానీ. హీస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ఓకే సూపర్. సో హీ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓకే బిగ్ బాస్ చాప్టర్ అనేది 5 weeks అయిపోయింది. దీని తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్, ఉంటాయి. బట్ నాకు ఒక విషయం తెలుసు, రియాలిటీ టీవీ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. రియాలిటీ టీవీ షోకి సినిమా ఇండస్ట్రీతో ఏదైనా గట్టిగా అది సంబంధం లేదు. నేను మాత్రం జనాల కోసం, జనాలతో కనెక్ట్ అవ్వడానికి నేను అక్కడ వచ్చాను. నాది సినిమా కెరియర్ ఆల్రెడీ నడుస్తుంది, ఆల్రెడీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆన్ ద బ్యాక్ ఆన్ ద ట్రాక్స్. సో బిగ్ బాస్ వల్ల నాకు సినిమాలు దొరుకుతుంది అంత ఎక్స్పెక్టేషన్ నాకు లేదు, పెద్ద సినిమాలు దొరుకుతుంది అంత ఎక్స్పెక్టేషన్ నాకు, బికాజ్ ఐఎమ్ ఏ రియలిస్ట్ క్యాండిడేట్. ఐ నో బిగ్ బాస్ గెలిచిన వాళ్ళు కూడా నేను పాత సీజన్స్లో కూడా చూశాను. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాలు అండ్ ఇంకోటి ఒక కొత్త జనరేషన్కి, 2004 తర్వాత జనరేషన్కి కానీ 2000లో పుట్టిన జనరేషన్కి ఆదిత్యం అంటే ఎవరు, అది వాళ్ళు కొంచెం హేజీగా ఉన్నాడు, వాళ్ళకి అంత తెలియదు.
ఓకే. కానీ 80s 90sలో పుట్టిన వాళ్ళకి ఆదిత్యం అంటే ఎవరో తెలుసు. అవును. సో అక్కడ కూడా నేను కనెక్ట్ చేశాను. సో అది నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సో అది మై టార్గెట్ ఇస్ కంప్లీట్ అండి. తర్వాత నాకు ఇప్పుడు ఆది పర్వం సినిమా రిలీజ్లో ఉంది, బందీ సినిమా రిలీజ్లో ఉంది, శంభుక సినిమా, ఈ 3 సినిమాలు తెలుగులో రిలీజ్లో ఉంది. సో ఆ సినిమా కెరియర్ ఒక వైపు, అండ్ రియాలిటీ షో ఇస్ డిఫరెంట్. ఓకే.